వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారీ ప్రముఖామరార్చితపదాం మత్తేవ కుంభస్తనీం శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశరదా సేవితాం. కార్తీక మాసం, కార్తీక పురాణము, కార్తీక వైశిష్ట్యము, 23వ అధ్యాయము, త్రయోవింశోధ్యాయ. వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెబుతున్నారు. అగస్త్యుడు అడుగుతున్నాడు, అత్రి మహాముని చెబుతున్నాడు. మనం చదువుకుంటున్నాం. ఈరోజు పురంజీయుడు అయోధ్యా నగరాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడై ఆయనకు నారాయణుని యొక్క అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహం ఏ విధంగా కలిగింది, ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది ఇత్యాది అంశాలను ఈరోజు మనం చూద్దాము. అగస్త్యుడు అడిగిన ప్రశ్నకు చెప్తున్నాడు, పురంజేయుడు యుద్ధమునందు జయము చెందాడు. తర్వాత మార్పు వచ్చింది ఆయనలో. అది ఎలా వచ్చిందంటే చెబుతున్నాడు, శత్రుబాధారహితముగా అయోధ్య పట్టణాన్ని తయారు చేసేటండి. అయోధ్య నగరే రమ్యే తదా విగత కంటకీ తస్మిన్ పురంజయో రాజా సహస్రాక్ష పరాక్రమః. శత్రుబాధారహితమైనటువంటి అయోధ్యాపురంలో ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉంటున్నారట. ధర్మము 4 పాదాలపైన నడుస్తోందిటండి. రాజుగారు కూడా గతానికి భిన్నంగా చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన ఇంద్రతుల్యముగా ఉన్నట్టండి. అదే కాదండి, సత్యవాదిటండి, సదా శుచిగా ఉంటున్నట్ట, దాతగా మారాడటండి, ప్రియవాదిగా మారాడట. నారాయణ అనుగ్రహంతో చక్కటి రూపవంతుడయ్యాడు, అమిత కాంతి సంపన్నుడయ్యాటండి ఆయన. అదే కాదండి, వేదశాస్త్ర విధులైనటువంటి బ్రాహ్మణులను ఆదరిస్తున్నాడటండి, శాస్త్ర ప్రవీణులను గౌరవిస్తున్నట్టండి. పున్నమ నాటి చంద్రుడిలాగా ఆయన చక్కటి ప్రభతో వెలుగొందుతున్నట్ట. అదే కాకుండా ఆయన ఇంకా చెప్తున్నాడు, హరిభక్తి పరాయణుడిగా మారిపోయాడు, బలవంతుడుగా తయారయ్యాడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించాడు. కార్తీక వ్రతము చేత సమస్త పాతకములను నశింపజేసుకున్నటువంటి వాడు అయ్యాడు పురంజయ మహారాజు. అటువంటి పురంజీయుడి మీదికి ఒకసారి నారాయణుని యొక్క అనుగ్రహం కలిగిందిటండి. తస్య బుద్ధి సముత్పన్న విష్ణోరారాధనే నృప కథమారాధయిష్యామి దేవదేవం జనార్దనం. ఇట్లున్న పురంజీయునికి విష్ణు సేవ యందు బుద్ధి కలిగింది. హరిని ఎట్లు ఆరాధించాలా అని ఆలోచిస్తున్నాడు. ఏ దేవాలయాలను నిర్మించాలి, ఏ దేవాలయాన్ని సందర్శించాలి, తీర్థయాత్రలు ఏవేవి చేయాలి, ఏ ఏ క్షేత్రాలలో ఏ ఏ దేవుడు కొలువై ఉన్నాడు ఇత్యాది ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నటువంటి వాడై రాజపురోహితుల చేత రాజగురువుల చేత తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడటండి. ఇలా ఉన్నటువంటి ఆయనకి ఒకనాడు ఆకాశవాణి రూపములో నారాయణుడు చెప్తున్నట్ట, కావేరీం గచ్చ భో భద్ర కార్తీక్యాం కమలాపతిం శ్రీరంగాఖ్యం పరం ధామ వైకుంఠం రంగమందిరం. ఓ పురంజయ మహారాజా, నీవు ఆలోచిస్తున్న దానికి నేను సమాధానం చెప్తున్నాను విను. నీవు కావేరీ నదికి తక్షణమే వెళ్ళు.
అక్కడ స్నానము చేయి, శ్రీరంగనాథుణ్ణి దర్శించు. ఆ దివ్య క్షేత్రములో నీవు కార్తీక వ్రతమును ఆచరించు అని చెప్పేసని, దాని ద్వారా నీకు మనశ్శాంతి కలుగుతుంది, దేహానికి శక్తి కలుగుతుంది, నువ్వు తేజో సంపన్నుడు అవుతావు, శక్తి సంపన్నుడు అవుతావు, మరి పాపములు అన్నింటి చేత కూడా కడిగి వేయబడిన వాడు అవుతావు, ముత్యములా నువ్వు ఉంటావయ్యా అని చెప్పడం జరిగిందటండి. ఆ మాటలు విన్నటువంటి అయోధ్య పట్టణమునకు అధిపతి అయినటువంటి పురంజయ మహారాజు మరుసటి రోజునే నగరములోని పెద్దలందరినీ పిలిచి, బ్రాహ్మణులను, గురువులను అందరినీ పిలిచినటువంటి వాడి తనకి ఆకాశవాణి ద్వారా వినిపించినటువంటి మధుర వచనములను అమృత సాగరములాగా వారికి వినిపించాడు పురంజయ మహారాజు. అప్పుడు వారు అందరూ కూడా, మీరు తక్షణమే కావేరీ నదీ తీరములో ఉన్నటువంటి శ్రీరంగపట్టణానికి వెళ్ళండి అని చెప్పేసని జయ జయధ్వానములతో ప్రజలు, పుర పెద్దలు అందరూ చెప్పగా, మరి గురువులను తీసుకున్నటువంటి వాడై రాజపురోహితులతో చతురంగ బలములతో ఆయన అయోధ్య పట్టణము నుండి కావేరీ నదీ తీరములో ఉన్నటువంటి శ్రీరంగనాథుని ఆలయానికి బయలుదేరాడు. దారిలో ఉన్నటువంటి క్షేత్రాలను అన్నింటినీ చూసుకుంటున్నటువంటి వాడై ఆయన వివిధ క్షేత్రాలలో ఉన్నటువంటి దేవుళ్ళని ఇచ్చేస్తున్నట్ట. ఇలా చేస్తూ ఉండగా కావేరీ నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీరంగానికి ఆయన చేరుకోవటం జరిగింది. చేరుకోవటమే కాదండి, ఆ కావేరీ నదిని, శ్రీరంగపట్టణాన్ని చూసి ఆయన చాలా సంతోషించిన వాడి, ఆనందపడిన వాడి, సంభ్రమాశ్రమాల్లోకిన వాడి ఆయన స్వామిని కొలుస్తున్నాడు. చూశాడండి ఆ భుజగశయుణ్ణి, చెప్తున్నాడు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకాన్ని చూస్తే శ్రీరంగనాథుని గురించి చెప్పినట్లుగానే ఉంటుంది రండి. ఎందుకంటే మరి ఆదిశేషుని మీద శయనించి అక్కడ స్వామి ఉండటమే కాదు, యోగి పొంగవుడైనటువంటి మరి ఆయన రామానుజాచార్యుల వారి యొక్క దివ్య క్షేత్రము, దివ్యధామము అంచేత యోగి హృదయాన గమ్యము అని చెప్పబడిందండి, భుజగ శయనము అని చెప్పబడింది. ఆయన పద్మనాభుడు, ఇంతటి మూర్తిని ఆయన శ్రీరంగనాథుణ్ణి మరి ఈయన పురంజయుడు ఆ దృష్టితో చూసేశాడు. చూడటమే కాదు, మేఘశ్యామం నల్లని శరీరము మేఘముల వలె, పీత కౌశేయవాసం పట్టు పీతాంబరాలు ధరించినటువంటి ఆ స్వామిని, శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం శంఖ చక్ర గదాధారి అయినటువంటి అమ్మవారితో కూడినటువంటి శ్రీరంగధాముణ్ణి దర్శించాటండి. పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సమస్త లోకాలకు నాయకుడైనటువంటి ఆ శ్రీహరిని, శ్రీరంగనాథుణ్ణి కావేరీ నదీ తీరములో శ్రీరంగపట్టణంలో దర్శించేసరికి పురంజయుడికి ఒళ్ళు పులకరించిందండి. అసలు తనలో తాను ఏమైపోయాడో తెలియలేదు. ఆ స్థితికి వెళ్ళాడు. 30 రోజులు కూడా కార్తీక వ్రతాన్ని అక్కడే ఆచరించాడు. వేకువజామున కావేరీ నదిలో స్నానం చేయటము, తర్వాత పూజాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవటము, దీపము వెలిగించటము, ఆలయానికి వెళ్ళి రంగనాథుడిని దర్శించటము, అక్కడ వేద ఆశీస్సులను తీసుకోవటము, అదే కాకుండా అక్కడ ఉన్నవారికి అన్నదానాది కృత్యములను 30 రోజులు చేస్తూ మరి ఎంతో ఆ దివ్యధామాన్ని సందర్శించి ఆ ధామమి ఎంత గొప్పదో ఈయన అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కూడా అంత గొప్పవి అని చెప్పేసని మరి కార్తీక పురాణం చెబుతోందండి. చెప్పడమే కాదండి, కావేరీ నది మరి
విష్ణుమాయ అనేటటువంటి ఆమె బ్రహ్మ వరముతోటి భూమి మీద అవతరించినటువంటిదై ఆమె కావేరుడికే కుమార్తెగా జన్మించినటువంటి విష్ణుమాయ అగస్త్యుని భార్య కావలసి ఉన్నది, కానీ నేను కావేరి నదిగా అవతరించాలని అనుకుంటున్నానని చెప్పి ఆమె చెప్పటమే కాకుండా ఆయన ఆశీస్సులతో కావేరీ నది అయిందండి. అవ్వటమే కాదండి, ఈ మరి దక్షిణ గంగగా మరి దాన్ని చెప్పుకోవడం జరుగుతోంది. అదే కాదండి, ఆ నది అక్కడికి వెళ్ళి ఆ నది యొక్క మధ్యలో ఉన్నటువంటి ఒక తీరం ఇదిలో మరి ఈ శ్రీరంగపట్టణం ఉండటం అనేది జరిగింది తండి. ఉండటమే కాదండి, రామానుజాచార్య ద్వారా వైష్ణవ మతాన్ని ఆయన ఉద్బోధించాడు, రక్షించుకున్నాడు, చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేలాంటి స్థితిని కల్పించాడు. అదే కాకుండా మరి ఆ శ్రీరంగనాథుడు ఎన్నో చాలా 108 తిరుపతులలో ప్రథమముగా స్మరించవలసిన తిరుపతి శ్రీరంగపట్టణముటండి. శ్రీరంగపట్టణము ఒక్కదాన్ని దర్శిస్తే 108 తిరుపతులు దర్శించినటువంటి పుణ్యం వస్తుందిటండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే మరి కావేరీ నదీ తీరములో ఉన్నటువంటి ఆ శ్రీరంగపట్టణానికి వెళ్ళి కావేరిలో స్నానం చేసి శ్రీరంగనాథుడిని దర్శించి కనులారా స్వామిని వీక్షించి చెవులారా స్వామి యొక్క నృత్య గాత్రాదులన్నీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను తిలగించి మరి అందరూ తరించాలని అనుకుంటూ మరి ముందు కథలోకి వెళ్ళిపోదామండి. ఈ విధంగా కావేరీ నదీ తీరములో ఉన్నటువంటి శ్రీరంగపట్నంలో మన పురంజీవి మహారాజు గారు 30 రోజులు కార్తీక వ్రతాన్ని పూర్తి చేసుకున్నటువంటి వాడి తిరిగి అయోధ్య పట్టణానికి తిరిగి బయలుదేరేటండి. బయలుదేరటమే కాదండి, ఆయన మధ్యలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలను వెళ్ళేటప్పుడు కొన్ని క్షేత్రాలను దర్శించాడు, వచ్చేటప్పుడు కొన్ని క్షేత్రాలను దర్శించటము జరిగిందిటండి. జరిగించటమే కాకుండా మరి తిరిగి ఆయన అయోధ్య పట్టణానికి దగ్గరగా వచ్చి దూరానికి తన అయోధ్య పట్టణాన్ని చూసుకున్నట్టండి. చూసుకుంటే ఆలోకయం యయో సమ్యక్ స్వరాష్ట్రం చ సమృద్ధిమత్ అయోధ్య నామ నగరీ సర్వరాష్ట్రైరలంకృత. చూసేసరికి భూమి మీద అయోధ్య పట్టణానికి సమానమైనటువంటి పట్టణము లేనటువంటి దివ్య శోభతో శోభాయమానంగా వెలుగొందుతోంది తండి ఆ అయోధ్య పట్టణం. అదే కాదండి, మరి మనం చెప్పుకున్నట్టుగానే ధర్మము 4 పాదముల మీద అక్కడ నడుస్తోంది. మరి వేద విధులైనటువంటి బ్రాహ్మణులు తమ వృత్తులను వారు చేస్తున్నారట. అంటే వేదాధ్యయనము యజ్ఞయాగాది కృతువులను వారు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ శాస్త్రాల ద్వారా మరి ధర్మాన్ని కాపాడుతున్నారట. వ్యాపారులు రత్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, రాజుల పాలన చేస్తున్నారు, శూద్రులు పైవారి అందరికీ కావలసినటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యాలను కూడా సమకూరుస్తున్నారట. ప్రజలు ఆనందంతో ఉన్నారట. ఈ విధంగా అయోధ్య పట్టణము చాలా చాలా గొప్పగా ఉన్నది అని చెప్తూ జ్ఞాతారస్ సర్వశాస్త్రానాం భేతారస్ శత్రువాహిని. అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులయ్యున్నారటండి. ఆయన ఉండటమే కాకుండా చెప్తున్నాడు, ఆ నగరములో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా తేజోపుంజముల్లా ఉన్నారట. అందరూ కూడా అందముగా ఉన్నారటండి. ఎలా అంత అందంగా ఉన్నారు. స్త్రియస్తత్ర మునిశ్రేష్ట దృశ్యంతే సుమనోహరా. చాలా మనోహరములాగా తెల్లని హంసల్లాగా దేదీప్యమానముగా స్త్రీలు ఉన్నారు అని చెప్తున్నారండి. ఉండటమే కాకుండా వారి నడుములు కూడా సింహము యొక్క నడుముల్లాగా సన్నగా ఉన్నాయి అని చెప్తూ చూపరులను ఆకట్టుకునేలాగా వారి ముఖ కడవెలకలు చంద్రబింబములాగా వాళ్ళ నేత్రములు పద్మాక్షుల్లాగా ఉన్నారు అని చెప్పేసని చెప్తూ ఉన్నాడు. అదే కాదండి, అక్కడ సంగీత నృత్య నాట్య మరి చిత్రకల్పన చిత్రలేఖనాది లలిత కళలు అన్నీ పోషించబడుతున్నాయట. ఎక్కడ చూసిన నృత్యాలు
మరి సంగీత కళా కార్యక్రమములు ఇత్యాదులు జరుగుతూ అయోధ్య పట్టణము క్రొత్త అయోధ్య పట్టణం అమరావతికి దేవతల రాజధాని అయినటువంటి అమరావతికి సమాంతరమైన పట్టణము భూమి మీద వెలసిందా అన్నట్టుగా ఉందిటండి మన అయోధ్య పట్టణం. అదే కాకుండా అన్యాస్య తత్ర దృశ్యంతే గుణాఢ్యాస్య కులస్త్రియః సర్వాభరణ సంపన్నాః పాతివ్రత్యపరాయణః పతివ్రత శిరోమణులుగా సర్వభూషణ భూషితులుగా స్త్రీలు విరాజిల్లుతున్నారటండి. అదే కాదండి, ఏ కుల స్త్రీ చూస్తే ఆ కులం యొక్క లక్షణాలు అన్నీ వాళ్ళలో కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. అది చెప్పడమే కదా, స్వస్వధర్మ రతా సర్వే తత్తద్వర్ణాసితా జనాః చెప్తున్నాడు. ఓ అగస్య, అదే కాదండి, మనుషులు అందరూ కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారటండి. అదంతా చూస్తే ఏమనిపిస్తోందంటే, యథా రాజా తథా ప్రజా అనేటటువంటి న్యాయానికి అయోధ్య పట్టణము ఒక దృశ్య మాలికగా, ఉపమానముగా, దృష్టాంతరముగా చెప్పబడుతోంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోందండి. అదే కాకుండా ఇంకా చెప్తున్నాడు, రాజు పట్టణంలో ప్రవేశించగానే నగరవాసులు అందరూ కూడా ఎదిరేగినటువంటి వారై రాజుగారికి జయజయధ్వానములతో స్వాగతము చెప్పిన వారై వారి పైన పూల వర్షం కురిపించారట. అదే కాకుండా ఆ పురంజయ మహారాజు ఉన్నంత కాలము కూడా అయోధ్య నగరములో ఏ విధమైనటువంటి కలి ప్రవేశము అనేది లేకుండా మరి దేవనగరమైనటువంటి అమరావతికి సమాంతరమైనటువంటి నగరముగా అయోధ్య పట్టణము వెలుగొందుతూ ఆ పురంజయ మహారాజు పుత్ర పౌత్ర సమాయుక్త సర్వభాగ్య సమృద్ధిమాన్ పురంజయాఖ్య పుత్రే చ రాజ్య భారం నివేశ్య చ. ఆయనకు కుమారులు కలిగారు, మనవులు కలిగారు. మరి పుత్ర పౌత్ర ప్రపౌత్రాది వరకు కూడా పురంజయ మహారాజు చిరంజీవిగా ఉండటమే కాకుండా వారి అందరినీ తీర్చిదిద్దినటువంటి వాడై వారికి రాజ్యభారాన్ని అప్పజెప్పినటువంటి వాడై కాంతారవాసమకరోత్కాంతాభిస్స పురంజయః వైష్ణవం యోగమాసాధ్య కార్తీకవ్రతనైష్టికః తత్రైవ మునిశార్ధూల విష్ణులోకమవాత్వాతు. ఆయన ఉన్నంత కాలము కూడా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ హరినామము హరికీర్తనము చేసుకుంటూ ఆ దేవాలయాలు సందర్శిస్తూ ఆయన చివరకు మరి ఆ వైకుంఠానికి చేరుకున్నాడు అని చెప్తూ, ఓ అగస్య, కార్తీక వ్రతము నిండా మహిమ, చాలా మహిమ కలిగినది అని చెప్తూ, కార్తీక ధర్మము హరికి చాలా ప్రియకరమైంది. కార్తీక వ్రతాన్ని ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళని భగవంతుడు చల్లగా చూస్తాడు. సర్వసౌఖ్య ప్రదం పుణ్యం అవశ్యం కలినాశనం కార్తీకస్య వ్రతమిదం కృత్యాయాత్య శోభనం. ఈ కలియుగములో కూడా కలి మనకి దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మన అందరికీ తరుణోపాయము ఈ కార్తీక వ్రతము మాత్రమే అని చెప్తూ, ఏ శృణోతీద మధ్యాయం విష్ణు భక్త శుచివ్రత హరిభక్తియుక్తుడే శుచితో ఈ అధ్యాయమును ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వారికి సమస్త పాతకముల నుండి విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకుంటూ మరి స్వస్తి వాక్యాలు చెప్పుకుందామండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి త్రయోవింశోऽధ్యాయ సమాప్తః.